చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి అనని మాటను, ఒక వ్యక్తి చెయ్యని పనును, ఒక వ్యక్తి ఆలోచించిన ఆలోచనను మనము చూడని దాన్ని ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి ఈడు ఇలా చేశాడు, ఈడు అలాంటి వాడు, అది ఇలాంటిది, ఇది తిరుగుబోతూ, ఆడు తాగుబోతూ, ఈడు బతికిలాగా, ఈడు జీవితం ఇలాగా అని లేనిపోని మాటలు మనము చూడని దానిని, మనము వినని దానిని, మనము కనని దానిని వేరే వారి దగ్గరికి వెళ్ళి మనము చెప్తున్నామంటే దాని వలన వచ్చే నష్టం ఏంటో తెలుసా? మనం ఏం పొందుకుంటామంటండి? శాపము. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో నేను నీకు చెయ్యని దాన్ని, నేను అనుకొనని దాన్ని అనుకుంటున్నట్లుగా గాని చేస్తున్నట్లుగా గాని ఎవడిని చెప్పాడా? వాడు యెహోవా పేరట ఏమవుతారంట? శాపగ్రస్తులు అవుతారు.